వాస్తవానికి ఒక గల్లాట తప్ప వేరే జరగలేదు. ఆ చిన్న పిల్ల చావుకు దీనికి ఏం సంబంధం లేదని నిజ నిర్ధారణగా మేము భావిస్తా ఉన్నాం. నీ కడుపున పుట్టిన పిల్ల చనిపోతే తెలుసురా మీకు? నీ తల్లిని తంత తెలుసురా మీకు? నీ భార్యను తంత తెలుసురా బాధ? నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏంటంటే నాగర్ కర్నూలులో జరిగిన కుమ్మర గ్రామంలో జరిగిన సంఘటనలో దేవుని గుడికి మొక్కడానికి పోతే మరి ఆ చిన్నారి 2 నెలల పసికందును తన్ని ప్రాణం తీసిన దుర్మార్గులు ఆ దుండగులను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదు. వాళ్ళ మీద ఏ కేసు లేదు, ఏ చర్య లేదు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరి వాళ్ళ తరపున నిలబడి మాట్లాడితే ఓ దొంగలు అంటారు, ఓ దొంగలు వచ్చి మాట్లాడతారు. వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. కానీ ఇంట్లో పాప లేదు, వీడ సంపలేదు, మేము కొట్టలేదు అని కొంతమంది దొంగలు పోయి మాట్లాడుతారు. ఆయన పేరు పెద్ద నేను చెప్పలేదు, కానీ ఒక డిఎస్పీని శాసిస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ ఇప్పుడే కట్టాలను. ఎస్సీ ఎస్టీ కట్టడానికి మీకు కనీసం లీగల్ ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడితే మిమ్మల్ని ఉద్యమకాలనాలా, మిమ్మల్ని పెద్ద మనుషులనాలా? మేము నిజంగా మిమ్మల్ని ఏ విధంగా ఇంతకుముందు గౌరవిస్తా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ గురించి మేము ఆ గౌరవం కూడా ఏదలుచుకోలేదు. కాబట్టి వాస్తవానికి ఒక గల్లాట తప్ప వేరే జరగలేదు. ఆ చిన్న పిల్ల చావుకు దీనికి ఏం సంబంధం లేదని నిజ నిర్ధారణగా మేము భావిస్తా ఉన్నాం. ఈ మాట్లాడే దొంగలకు చెప్తున్నా, నేను పేరు పెట్టి చెప్తా. మాట్లాడే దొంగ ఈర్లపల్లి శంకర్, నువ్వు ఎమ్మెల్యే పెట్టయినవో మరి ఇజ్జత్ తప్పి నీకు ఎట్లేసిరో ఆ మాయ చేస్తే నా ప్రజలందరూ ఎట్లా బోల్తాబడ్డరో నీకు. మా కులంలో పుట్టి ఇజ్జత్ తీసినవురా నాయన నువ్వు. మా కులంలో, మా రజక కులంలో ఎందుకు పుట్టినవో తెలియదు. నువ్వు మాట్లాడే మాట ఏందో తెలియదు. మా కులంలో మా ప్రజలకు జరగని బాధ గాథ జరిగి చిన్న పసిపిల్ల ప్రాణం పోతే ఇది మాట్లాడకుండా ప్రాణం తీసినోడు చెంతన చేరి, ఆ రెడ్డిల చెంత చేరి, తుకారాం రెడ్డి చెంతన చేరి, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కుచుకుల్లా రాజేశ్వర్ రెడ్డి చెంతన చేరి ఏం మాట్లాడుతున్నావు? రెడ్డిలు ఇది అంతరానా? వాళ్ళ దిక్కి మాట్లాడకపోతే తప్పును ఒప్పు చేస్తావా? ఒప్పును తప్పు చేస్తారా? ఇదా మీ రాజ్యం ఉంటే? ఇదేనా బతుకు? డాక్టర్ విశారదన్ మహారాజ్ వచ్చి మాట్లాడి, వివిధ సంఘాలు వచ్చి, వివిధ పార్టీలు వచ్చి మాట్లాడి మద్దతు ఇచ్చిపోయి, అయ్యో ఇలాంటిది జరగకూడదు కదా, ఆ చిన్న పాప మొక్కుకోవడానికి వస్తే పాపం దంతరారా, ఇది పాపం కాదారా అని ఎన్నో సంఘాలు ఎన్నో పార్టీలు మాట్లాడుతుంటే ఇది చూసిన ఈ దొంగలు ఇప్పుడు ఏం మాట్లాడతారా? మీరు మీటింగులు పెట్టి గ్రామంలో గ్రామానికి కొన్నారు గారా, గ్రామానికి కొని అందరు కూసోబెట్టి ఓట్లను గుణంగా చూసినాం. 3,000కు 5,000కు 4,000కు. కానీ మీర్రా దొంగలంతా ఊడి ఊరికే కొని ఆ ప్రజలని ఏమేం బాధ పెట్టిరో ఈ కొడుకులు, ఏమేం భయం పెట్టిరో కూసోబెట్టి మాట్లాడిరు కదా. మీరు ఏమని మాట్లాడిర్రా? ఆ వీడియో పెట్టిర్రు, అందులో కనపడ్డది దేవుని గుడిలోకి వచ్చినట్టు ఆ బుడ్డ పాప ఉంది. ఆ పాపను ఇంత మంచిగా చూపించరుగా. మీ కండ్లలో ఏం పెట్టుకుర్రా? కనపడనోనికి అంటున్నా. ఎవరికైతే కనపడలేదో, ఎవడైతే లేదంటున్నా చూడు, వాని కండ్లల్లా ఏం పెట్టుకుర్రా అంటున్నా. పాప లేదంటారు, ఫేక్ అంటారు, ఉత్త వీడియో అంటారు. నువ్వు మనిషివేనారా ఈర్లపల్లి శంకర్? నువ్వు ఎమ్మెల్యే అయినా అంటున్నా. నీ ఎమ్మెల్యే పదవికి దండం పెట్టొచ్చురా, డాక్టర్ అంబేద్కర్ కల్పించిండు. కానీ ఇజ్జత్ తీసినావు గారా నువ్వు మనిషివై. నువ్వు మనిషివేనా? మా ప్రజల తరపున ఎవడరా మాట్లాడేటోడిగా? ఈ పేద ప్రజల తరపున మాట్లాడేటోడు ఎవడా అంటున్నా? చెప్పండి. మీరు నిజంగా దమ్మే ఉంటే, మనుషులే అయితే, మనిషి పుట్టుక పుడితే ఎవడో రాజకీయ స్వార్థం కోసం అని అంటారు. పేరెందుకు చెప్తలేరా? ఉత్సపడుతుంది ఒక్కొక్కరికి. మాకు ఇప్పటికీ అర్థమైతలేదు. అదట ఆ సంఘటనట కొంతమంది సంఘాల కోసం, వాళ్ళ రాజకీయం కోసం, స్వార్థం కోసం దీన్ని చిన్న ముచ్చటని ఇంత పెద్దగా చేస్తుర్రు అని అన్నావు. కొంతమంది అంటే ఎవరు మరాలు? వాళ్ళ పేరు చెప్పలేదు ఎందుకురా అంత డర్రు అంటుంది? వాళ్ళ పేరు చెప్పనంత పిరికి పందారా మీరు? ఎవరో చెప్పండి. మరి ఆడికి మస్తు మంది వచ్చారు.
ఆర్కిస్ట్రే వచ్చిండు, డాక్టర్ విశారదన్ మహారాజు ఉండు, బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చారు, ఆడికి ఎవరు కేటీఆర్ వచ్చిండు, నాకు తెలిసి కవిత వచ్చింది, ఎంతో మంది వచ్చిపోయారు. మరి ఇంతమందిలో ఎవరు రాజకీయ స్వార్థ వాళ్ళ పేరు చెప్పరు ఆదరా నాయన. నువ్వు శంకరు ఇర్లపల్లి చెంపు ఎవరి పేరు అనుకోవాలి? ఇప్పుడు మేము కొంతమంది రాజకీయం కోసమా అన్నావు, మరి ఇప్పుడు ఎవరి పేరు అనుకోవాలి? ఈ ప్రజలందరూ ఏమనుకోవాలి? ఎట్లా తెలవాలి? చెప్పలేనప్పుడు మీడియా ముందరికి వచ్చేందుకు మాట్లాడుతున్నారు దొంగ. తంతరంట ప్రజలందరూ, ఈ మాటలన్నీ ప్రజలే అంటారు. అలా కాడికి వెళ్ళి ముచ్చట తెచ్చి నీకు చెప్తున్నా. ఈర్లపల్లి శంకర్ అనేటోడు మా జాతర పుట్టినందుకు మేమే సిగ్గుపడుతున్నాం అని అంటారు వాళ్ళు. ఇక్కడ మా రజక సంఘ నాయకులు అందరూ ఉన్నారు. వీరందరి సమక్షంలో వీర్లపల్లి శంకర్ గారిని మన రజక కులం నుంచి బహిష్కరిస్తున్నాం. దీనికి మీరందరూ ఆమోదిస్తురుగా? ఇయ్యాల నుంచి వీర్లపల్లి శంకర్ రజక కాదు, శంకర్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తున్నా, మీకు గనక నిజంగా మీకు మానవత్వం ఉంటే ఈ బాధితుల పక్షాన నిలబడండి. మన కులంలో ఒక అణగారిన వర్గాల జాతుల్లో దాడి జరిగితే కాపాడే నాయకుడే లేడు అనే స్థితికి తీసుకొని వచ్చారు. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనే ఒక ధైర్యం ఉండే, ఆ ధైర్యం లేకుండా చేసిరు మీరు. ఇవాళ వీర్లపల్లి శంకర్ రెడ్డికి ఈ రజక కులానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో రజక అని చెప్పుకుంటే భవిష్యత్తులో చెప్పుల దండలు వేసి, ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పుల దండలు వేసి, దిష్టి బొమ్మలు తగలబెట్టడం కాదు, చెప్పుల దండలు వేసి ఊరేగిస్తాం, తిప్పుతాం, ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డుకుంటాం అని చెప్పి కూడా రజక సంఘాల తరపున హెచ్చరిస్తున్నాం. ఇజ్జత్ పోయింది మా అంటారు. వాడు వంశీకృష్ణ అట, సిగ్గులేదురా నాయన. చనిపోయిన నాడు కొట్టినాడు ఎవడు రాలే. ఇవాళ అలా సంకన చేరిన మల్లు రవ్వట బుద్ధిమంతులు లెక్కొచ్చి కూర్చొని ఓహో అని మాట్లాడినావు, మళ్ళీ పోయి ఆడ ప్రెస్ మీట్ పెడుతున్నావు. ఇజ్జత్ లేదురా మీరు. ఉత్సదాగుడు రోజు వస్తారట వాళ్ళు. రెడ్డిలది ఉత్సాహ నైట్ 12:30 మంచిగా వస్తుందట. ఎందుకు? పొద్దున్న దాకా తిరిగి మీటింగ్లలో మాట్లాడి అక్కడిక్కడ దాగి వచ్చి పోస్తారట. అప్పుడు దోషులు పట్టుకొని తాగుర్రా మీరు బతుకులాం. మళ్ళా రేగితే మళ్ళా వేరే తిరుగుంటుంది. పసికందు ప్రాణం తీస్తే చిన్న పిల్ల మీదరా, చిన్న పిల్లకు న్యాయం చేయరా? అట్లా పిల్ల లేదు, పిల్లని పక్కకు పెడదాం. పిల్ల లేదు, నిజంగానే సంపలేదు, పిల్ల అసలే లేదు మీరు అన్నమాట నిజం. మరి వీళ్ళను గుళ్ళోకి వచ్చినందుకు తన్నిరు కదా, కొట్టిరు కదా, కొబ్బరికాయ టికెట్ అడిగిరు కదా, ఇయ్యంపో అన్నందుకు తన్నారు కదా, మరి కేసులు ఎందుకు చేయలేరా దొంగ? పిల్ల లేదో వదిలేదాం, పిల్ల రాలే లేదు, ఉత్తగానే చచ్చిపోయింది అనుకుందాం. మరి తన్నందుకు కేసులు వేయరా దొంగ? ఇది మాట్లాడినారా ఒక్కడన్నా వెదవా? మీ బతుకులనా చెప్పు. ఒక్కొక్కడు రాజకీయాల కోసం ఆటలు ఆడతారా? ప్రజల ప్రాణాలు తీస్తుంటే కొడుక ఒక్కొక్కరికి ఉత్సబడదా కదా. అంత ప్రజలకు వస్తే నువ్వు ఎమ్మెల్యే అయితే నా ఇంటికా నువ్వు ఏదైతుంది? ప్రజలంటే లెక్క లేదురా. ప్రజలు ఓట్లేస్తే భిక్ష పెడితే గెలిచి ప్రజలలో తిరుగుతుర్రా. వాళ్ళు పెట్టిన భిక్షరా మీకు. వాళ్ళు లేకపోతే మీ పదవి ఎక్కడిది? నా ప్రజలు లేకపోతే నీకు పదవి ఎక్కడిదిరా? పోచుడికే నీ ముడ్డి కింద కారు ఎక్కడిదిరా? ఒక్కొక్క నా కొడుకు చెప్తున్నా తంత పట్టుకొని పోచుడికి వెళ్ళారా. మళ్ళా నీ కడుపున పుట్టిన పిల్ల చనిపోతే తెలుసురా మీకు? నీ తల్లిని తంత తెలుసురా మీకు? నీ భార్యను తంత తెలుసురా బాధ? పోచుడికే ఇది రాజ్యం అంటారా, రాష్ట్రం అంటారా, ఏమంటారా? చెప్పుర్రా సమాధానం. నా కొడుకు చెప్తున్నా చెప్పురి, సమాధానం చెప్పే కొడుకు రావాలి నా కాడికి. నేను 100 మాట్లాడతా, తంత అంట. సమాధానం చెప్తే నా ముక్కు నేలకు రాస్తా నేను. ఇది తప్పురా అని, ఇది ఆవేదన, ఇది బాధరా మాట్లాడే మాటలన్నీ. ఖమ్మంలా ఇండ్లను ఊరగొట్టిరు కదా పోచుడికే, ఇది మాట్లాడురి. చెట్లకు 50 చెట్ల కింద ఉయ్యాలలు కట్టుకొని పిల్లలను ఊపుకొని పైరాలు పెట్టి అన్నం వండుకొని తింటుర్రా భోజుడికే. ఈ సమాజంలో మనిషి ముందలా మనిషి అడుక్కొని బతారా? బతుకొచ్చా? మీ కొంపలు కూరగొడదాంపా, నీ ఫామ్ హౌజులు కూరగొడదాం పాడిరా. భోజుడికి మళ్ళీ నాకు సమాధానం చెప్పాలా నాకు కొడక? ఏమేమో ప్రెస్ ముందరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవుతుంది అనుకుంటారా? నా ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజల మధ్య ప్రజలకు నా కొడుకు ఆడ ఇవ్వడని ఉండొచ్చు, హాని కలిగిస్తే నా కొడక ఒక్క కొడుకును వదలా. నాకు ఇట్టనే వస్తాయి మాటలు, నేను ఇట్టనే మాట్లాడతా. మంచిగా ఉండండి, 2 చేతులు అయితే దండం పెడతా. మంచి చేయండి, నేనే ముందు చెప్తా.
నా ప్రజలకు ఎవరికైనా అది సబ్బండ కులాలకు మంచి మంచి రెడ్డి కుటుంబాలు ఉన్నాయి. మీరు చేసిన అరాచకానికి మంచి రెడ్డిలు బాధపడుతుర్రా భోషుడికే. మంచి మంచి రెడ్డిలు అయ్యో అని 2 చేతులు అయితే బాధపడుతుర్రా మా కులానికి మచ్చ తెచ్చిరని. దొంగ కొడుకులారా, అధికారం చేతులుందని ఆటలు నీ ఇష్టం వచ్చినట్టు ఆడితే అవుతుందా? ప్రజల ప్రాణాలు తీస్తావా? కేసులు చేయవా? ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు చెప్పు? ఆ స్థానంలో ఇంకా నీ కుటుంబం ఉంటే ఊకుందిరా? చెప్పు నాకు. ఒక్క బుజ్జికి ఏదో జరిగితే ఎంబటే మర్డర్ చేసిరుగా, కాల్చి చంపిరుగా. ప్రియాంక రెడ్డికి జరిగితే కాల్చి చంపిరుగా. ఎందుకు అంత తక్షణమే అంత నైటే తీసుకురు యాక్షన్? మరి ఇది ఎందుకు తీసుకోలే? అంటే జరుగుతామా అని. ఇది ప్రజలారా నేను చెప్తున్నా, నా ప్రజల మీద ఈగ ఆలినా నా కొడుక మేమేం చేయలేకపోవచ్చు. 2028లో ఈ కొడుకులందరినీ బొందబెట్టాలని నా సబ్బండ కులాలకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా. ఇది చేస్తేనే చెయ్యండి, లేకపోతే వీళ్ళు చంపుతూనే ఉంటారు, వాళ్ళు చంపుతూనే ఉంటారు, మేము పడతాం, మేము చేస్తాం అనుకుంటే ఇక నేనేం చేయలేను. ఇంతకంటే మించి నేనేం చేయలేను. నా సబ్బండ కులాల ప్రజలారా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మన ఆసరాగా చూసి మనల్ని చంపుతారు ఈ కొడుకులు, మనల్ని చంపుతారు ఈ కొడుకులు. మీరు తిరగబడకపోతే ఇంకా కూడా చంపుతారు. చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ.